దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తూ ధ్యానిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. బిడ్డలారా, మీ కొరకు అనుదినము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆస్వాదించునుగాక. ఈరోజు వాక్య ధ్యానము కొరకు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దొరుకును. ఎవరైతే దేవుని యందు నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో వాళ్లకు దీవెనలు మెండుగా దొరుకుతాయి. నిజంగా ఈ దినములో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నేను దేవునిలో నమ్మకత్వం కలిగి, నెహెమీయా అంటాడు 9వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. అబ్రహాం అంట నమ్మకమైన మనస్సు కలవాడు. దేవుని విషయంలో ఆ నమ్మకత్వం కోల్పోకుండా దేవుని నమ్ముతూ అన్ని విషయాలకి దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రతి చిన్న పెద్ద సమస్యకి ఎవరైతే దేవునిపైన ఆధారపడి దేవుని నమ్మి బ్రతుకుతూ ఉన్నారో ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నాకు సమస్తమును ఇచ్చే దేవుడని చెప్పి ఆయనపై ఎవరైతే ఆనుకుంటున్నారో, ఎవరి మనస్సు ఆయనపై ఆనుకొని ఉంటున్నదో వారు గొప్ప దీవెనలు పొందుకుంటారు. ప్రియులరా, అలాంటి వ్యక్తులకి ఇక లోకము పైన కానీ శరీర ప్రకారమైన వాటిపైన కానీ ఆశలు ఉండవు, రెండు తలంపులు ఉండవు, అటు ఇటు చూడరు. కొంతమంది అయితే కొన్ని రోజులు దేవుని వైపు చూస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులో అనారోగ్యము వచ్చినప్పుడు మరలా కూడా లోకము వైపు చూస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని పైన నమ్మకత్వం కలిగి అన్ని విషయాలలో దేవుణ్ణి నమ్ముతూ ఆయన ఆశ్రయం కలిగి ఆయన పైన మీరు ఆనుకొని ఉంటే దేవుడు గొప్ప మేళ్లను మీరు చేస్తూ ఉన్నాడు. అబ్రహాం అంట ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము అన్ని విషయాలలో ఆస్వాదించబడ్డాడు. ఈరోజు ప్రియ బిడ్డ, మీరు నేను కూడా అన్ని విషయాల్లో మనం ఆస్వాదించబడాలంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నమ్మకమైన మనస్సు కలిగి నమ్మకముగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే, ఆరాధించే విషయంలోనూ, దశమ భాగాల విషయంలోనూ, ప్రార్థనల విషయంలోనూ, ఉపవాసముల విషయంలోనూ, దేవుడు నీకు చేసే మేళ్ళన్నిటి విషయాలలోనూ కృతజ్ఞత కలిగి దేవుని నువ్వు వెంబడిస్తూ ఉంటే తప్పకుండా ఆయనపై నమ్మకము కలిగిన వారిని ఆయన వెతుకుతున్నాడంట. నమ్మకస్తులు ఎవరైనా భూమిలో ఉన్నారా? నమ్మకస్తులు ఎవరైనా భూమిలో ఉన్నారా అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. కాబట్టి ఆయన వెతికే లిస్టులో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవునికి నమ్మకమైన బిడ్డగా, నేను దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం బ్రతికితే తప్పకుండా దేవుడు మనల్ని ఘనముగా ఆస్వాదిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము వలె ఒక నమ్మకత్వాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధుడా, పరమందు నివాసైన దేవుడా, లోకములో ఉన్నవానికంటే మాలో ఉన్న దేవుడు గొప్పవాడని మాలో కొలువైన దేవుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమగా నమ్మకత్వము కలిగి బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. అన్ని విషయాల కొరకు మిమ్మల్ని ఆనుకొని, మీపైనే ఆనుకొని బ్రతుకుటకు మాకు సహాయం చేస్తూ మీ నా మహిమలో గొప్ప కార్యములు మీరు చేయుదురుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న వింటున్న బిడ్డలు తండ్రి ఆస్వాదించబడుదురుగాక, నిండార్లుగా దీవించబడుదురుగాక. మీరు ఆస్వాదించి అద్భుతకరమైన కార్యాలు చేయండి. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ యొక్క ఉద్యోగాలు, ప్రయాణాలు, అన్ని పనులన్నిటిలో మీరు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించి దీవించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.